హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియో మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటే సర్దుకోవటం ఎలా, ఫ్రిడ్జ్లో పెట్టుకోకుంటే పాడవకుండా ఎన్ని రోజులు ఉంటాయి అనేది చూపిపోతున్నాను. ఇక్కడ నేను ఉల్లిపాయలు సర్దుకున్నాను బుట్టలో. ఇంకా వర్షాకాలం కదండి, మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కొంచెం తడిగా ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా ఆరబెట్టుకొని ఇలా సర్దుకుంటే పువ్వులు కానీ, తమలపాకులు కానీ, నిమ్మకాయలు కానీ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయని ఇలా పెట్టుకోవాలి. చూడండి, నేను పూలు అయితే డబ్బాలో ఇట్లా పెట్టేశానండి. శుభ్రంగా డబ్బా తుడిచేసి కొంచెం సేపు ఇలా ఫ్యాన్ గాలి కింద ఉండి మూత పెట్టేసుకుంటే, ఇంకా టిష్యూ పేపర్ వేసుకుంటే కూడా అస్సలు తడి ఉండదండి. ఇంకా కూరగాయలు అయితే కొంచెం తడిగా ఉన్నాయని ఆరబెట్టాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా సర్దుకోవాలో చూపిస్తాను. నేనైతే ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న ఈ డబ్బాలు అయితే అన్ని కూరగాయలన్నీ వేసేసుకుంటున్నానండి. ఇది బాగా ఆరిపోయినాయి. ఇవి మామూలుగా రోజుకు ఒక రకం వండుకుంటాం కాబట్టి సరిపోద్ది. ఇక్కడైతే పచ్చిమిర్చి ఇలా తొడియాలు తీసి ఇట్లా డబ్బాలో పెట్టుకుంటే, ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటే ఇవి కూడా ఎక్కువ రోజులు ఉంటాయి పాడవకుండా. ఇంకా కొత్తిమీర అయితే ఇలా కట్ చేసేసుకొని మొదళ్ళు లేకుండా చేసి ఆకుల వరకు పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఇలాగే ఉంటుందండి. ఈ మొదళ్ళు కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని జ్యూసుల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక టమాటాలు అయితే నేను బయటే పెడతాను, ఫ్రిడ్జ్లో పెట్టను. బుట్టలో వేసుకుని లేకపోతే ఏదైనా డబ్బాలు వేసుకొని ఇలా బయట పెట్టుకోవాలి. చెమట తగలదు కాబట్టి ఆరిపోతూ ఉంటాయి కాబట్టి రోజు రోజుకి పాడవకుండా చాలా బాగుంటాయి. మనకి ఎన్ని రోజులు ఉన్నా అలాగే ఉంటాయి, ఒక్కటి కూడా పాడవదండి. మనం ఏమీ రుద్దబడలేదు, ఏం పుయ్యబడలేదు దానికి. ఇంక నేను లాస్ట్కి కొత్తిమీర ఆకులు కట్ చేసేసాను కదా, ఈ కాడలు ఉన్నాయి కదా, ఇవి కూడా కడిగి పక్కకు పెట్టుకుంటే రోజు జ్యూస్లో వేసుకోవచ్చండి. మనం క్యారెటు, బీట్రూట్ అవి ఇవి జ్యూసులు చేసుకుంటాం కదా, జ్యూసుల్లో వేసుకొని చక్కగా జ్యూస్ చేసుకొని తాగేయచ్చు. అవి కూడా ఏం పాడే అవసరం లేదు, డబ్బులు పెట్టుకున్నాయే కాబట్టి. నేనైతే కూరగాయలు ఇలా సర్దుకుంటానండి. మీకైతే నచ్చద్దు అనుకుంటున్నాను, నేను సర్దుకునే విధానం నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి.